వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. 4 years బీటెక్ చేస్తారు. బీటెక్ తర్వాత మళ్ళీ సపరేట్గా ఒక స్పెషలైజేషన్ కోర్స్ కూడా చేస్తారు. ఆ తరువాత ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారా అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక కాదు, ఎక్కడో ఏవో చిన్న చిన్న తెలియని మిస్టేక్స్ వల్లే అని చెప్తారు చాలామంది హెచ్ఆర్స్. అయితే ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి హెచ్ఆర్ మంజుష దుర్భాకుల. వారితో మాట్లాడి అసలు డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, అసలు ఇంటర్వ్యూలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మంజుష గారు, జనరలీ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు ఎందుకో తెలియదు కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు. రీజన్స్ ఏంటండి? వెల్, మీరు ఇంటర్వ్యూ అన్నారు. అసలు మనం చూస్తే అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ బేసిక్లీ ఎ కాన్వర్జేషన్. ఇప్పుడు మనం ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నామో అది కూడా ఒక కాన్వర్జేషన్ అనమాట. బట్ ఇట్స్ బిట్వీన్ అన్ ఇంటర్వ్యూయర్ అండ్ ఇంటర్వ్యూఈ, ఒక క్యాండిడేట్ అండ్ ఇంటర్వ్యూయర్ మధ్యలో, హెచ్ఆర్ మధ్యలో ఆర్ టెక్నికల్ ప్యానల్ మధ్యలో. నా ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే యాజ్ అన్ హెచ్ఆర్ మేము పర్సన్ని ఇవాల్యుయేట్ చేస్తాం. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, ఆర్ అదర్ వాళ్ళు దేంట్లో పర్ఫెక్ట్గా ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ స్మాల్ హెల్పింగ్ హ్యాండ్ ఇస్తే వాళ్ళు షైన్ అవుతారు, అడాప్టబిలిటీ ఉందా, వాళ్ళకి లెర్నింగ్ ఎబిలిటీ ఉందా, ఈ ప్రాసెస్ మేము జడ్జ్ చేస్తాం అనమాట. సో ఇట్స్ జస్ట్ బేసికలీ కాన్వర్జేషన్, సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాం. ఆ క్వశ్చన్స్లో మాకు వచ్చిన ఆన్సర్స్ బట్టి మేము ఒక పర్సన్ని ఇవాల్యుయేట్ చేస్తాం అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఉంది. ఇంతకు ముందర అంత ఎంఫసిస్ లేకుండింది, బట్ ఇప్పుడు రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ద ఎంఫసిస్ ఇస్ ఇన్ టు ద కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. సో ఇలాంటప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, వీటి వల్ల జూనియర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు లైక్ బీటెక్లో మీరు అన్నట్టు, లేకపోతే డిగ్రీలో, ఎంబీఏలో కోర్సెస్ చేసి వచ్చేస్తారు. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ దేర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, బాగా చేయగలరు. బట్ ఎక్కడ లాగింగ్ అంటే వాళ్ళు మాట్లాడలేకపోతారు. ఈ ప్రాసెస్ వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది వాళ్ళు సరిగ్గా చేయలేకపోయేసరికి అది కనెక్ట్ అవ్వకుండా హెచ్ఆర్ వాళ్ళకి కానీ లేకపోతే టెక్నికల్ ప్యానెల్ కానీ దే టెండ్ టు గెట్ రిజెక్టెడ్. అంటే మెయిన్ కమ్యూనికేషన్ వల్లనే ఎక్కువ మంది రిజెక్ట్ అవుతూ ఉన్నారు. యా, అట్లీస్ట్ ఐ వుడ్ సే 70% పీపుల్, 60 to 70% ఆఫ్ పీపుల్ కమ్యూనికేషన్ లేక, వాళ్ళు ఎలా ప్రజెంట్ చేసుకోవాలో తెలియక, వాళ్ళు గ్రౌండ్. మంజు గారు, ఇక్కడ కమ్యూనికేషన్ విషయానికి వచ్చేసరికి అంటే లాంగ్వేజ్ సరిగా రాకపోవటం వల్ల ప్రజెంట్ చేయలేకపోతున్నారా, లేకపోతే ఏదన్నా మొహమాటం కానీ, షై కానీ, ఫస్ట్ టైం అన్న విషయం వల్ల కానీ వెనకపడుతున్నారా అండి? లాంగ్వేజ్ ప్రాబ్లం 2 ఉన్నాయి మీరు చెప్పినట్టు. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ వాళ్ళు ఒక్కొక్కసారి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి చేసి వస్తారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీద అంత అవగాహన, పట్టు ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఏదైనా లైక్ మెట్రోపాలిటన్ సిటీస్కి వచ్చి ఏదైనా కోర్స్ చేసి ఇంగ్లీష్ మీద, బేసిక్ ఫౌండేషన్ ఇంగ్లీష్ ఏదైనా ఇంగ్లీష్కి తగ్గ కోర్స్ ఒకటి చేసి వాళ్ళు ఎలా అంటే వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది వాళ్ళు ప్రాక్టీస్ చేసి, ఏదైతే వాళ్ళు కమ్యూనికేట్ చేయాలనుకున్నారో తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో కొంచెం వెల్ ఆర్గనైజ్డ్గా చేసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్. ఇంకొకటి ఏంటంటే కొంతమంది కమ్యూనికేషన్ వస్తుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఏదో ఒక భయం, జంకు, వాళ్ళు నేను అటెండ్ అవ్వగలనా లేనా, వాళ్ళు ఏదైనా అడిగితే నేను ఎలా ఆన్సర్ చేయగలను, అసలు ఎలా ఉంటుంది అని ఒక ఫోబియా పెట్టుకొని వాళ్ళు అటెండ్ అవ్వలేకపోతారు. ఆర్ అదర్ కొంతమంది మనం చూస్తాం స్టేజ్ ఫియర్ అంటారు. వెళ్ళేసరికి స్టేజ్ మీద వాళ్ళు మాట్లాడలేకపోతారు, కానీ వాళ్ళకి చాలా కంటెంట్ ఉంటుంది లోపల, కానీ వాళ్ళు మాట్లాడలేరు. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఫైన్ బిహేవియరల్ ట్యూన్ కానీ లేకపోతే యాటిట్యూడ్ ట్యూన్ కానీ మనం వాళ్ళని చేస్తే they will easily grasp and they'll be able to do it. ఓకే. సో అలాంటప్పుడు అసలు మనం ఏం చెయ్యాలి యాజ్ అన్ ఫ్రెషర్? ఇప్పుడు నేను బీటెక్ నుంచి పాస్ అయ్యాను, ఎంబీఏ నుంచి పాస్ అయ్యాను, నేను నా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి? ఫస్ట్ చాలా మటుకు బిగ్ క్యాంపసెస్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో మీరు అక్కడ ట్రై చేయండి ఇంటర్వ్యూస్. సో ఇఫ్ యూ ఏబుల్ టు క్రాక్ ద క్యాంపస్ ఇంటర్వ్యూ మీకు ఫస్ట్ బ్రేక్ వస్తుంది. లేదు కొన్ని మా కాలేజెస్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరగట్లేదు, ఏ కంపెనీస్ రావట్లేదు అని అన్నప్పుడు మీ స్వతగా మీరు మిమ్మల్ని గ్రూమ్ చేసుకొని అసలు ఇంటర్వ్యూస్ అంటే ఏంటి, నా సబ్జెక్ట్ తగ్గ ఏ కంపెనీస్ ఉన్నాయి జాట్ డౌన్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ చేశాను, నాకు ఈ కంపెనీస్ ఉన్నాయి టెక్నికల్గా 4-5 కంపెనీస్, ఇవి నా టార్గెట్ కంపెనీస్ అని మనం లిస్ట్ చేసుకొని మనం దానికి తగ్గట్టుగా మనం ఎలా ప్రిపేర్ అవుతాం, దానికి ఏదైనా ఎడిషనల్ కోర్సెస్ చేయాలా, ఎడిషనల్ కోర్సెస్ చేసి టెక్నికల్గా మనం స్ట్రాంగ్ అయిన తర్వాత కమింగ్ టు
కమ్యూనికేషన్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంటర్వ్యూ అండ్ కమ్యూనికేషన్. సో మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే బేసిక్గా దేనికైనా హోంవర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మనకి హోంవర్క్స్ ఇస్తారు స్కూల్లో, మనం చేస్తాం ఎందుకంటే అది మనం ప్రిపేర్ అవుతాం నెక్స్ట్ డేకి. సో అలాగే మన హోంవర్క్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. వీ నీడ్ టు నో అబౌట్ ద కంపెనీ, ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాము, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి. జాబ్ డిస్క్రిప్షన్ అనే ఒక వర్డ్ వినుండి ఉంటారు. సో బేసిక్గా జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళకి ఏం కావాలి, దానికి అనుగుణ క్వాలిటీస్ మనకు ఉన్నాయా, ఇవి మనం చెక్ చేసుకొని ఎస్ ఇది నాకు అనిపిస్తుంది నేను చేయగలను అన్నప్పుడు మనం దాని తగ్గట్టు మనం మన రెజ్యూమే ప్రిపేర్. బేసికలీ మీరు ఫస్ట్ టైం మీ రెజ్యూమే ఇచ్చినప్పుడు రెజ్యూమేలో మోస్ట్ ఆఫ్ ద తెలిసిపోతే మాకు ఏంటి ఏం చేశారు, ఎక్స్పీరియన్స్ అయినా నాన్ ఎక్స్పీరియన్స్ అయినా. ఎక్స్పీరియన్స్ అయితే మేము కీవర్డ్స్ కోసం ఎతుకుతాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ AWS కానీ జావా కానీ మా రిక్వైర్మెంట్ తగ్గ రిక్వైర్మెంట్స్ మేము అందులో సెర్చ్ చేస్తాం. ఓకే ఈ పర్సన్ ఇందులో వర్క్ చేశారు, ఇన్ని ఇయర్స్ చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ మేము తీసుకుంటాం. సో మీ రెజ్యూమే బిల్డింగ్లో మీరు చాలా కాన్ఫిడెంట్ ఉంటే మీకు అక్కడ ½ మార్క్స్ పడిపోయినట్టే. ఓకే. సో మీ రెజ్యూమే ఎలా బిల్డ్ చేయాలి, ఫస్ట్ మీ అకాడమిక్ విత్ మార్క్స్, అండ్ చాలా మంది మార్క్స్ పెట్టరు, అకాడమిక్స్ విత్ మార్క్స్ పెట్టాలి, పర్సెంటేజెస్ మార్క్స్ అనేది మెన్షన్ చేయాలండి. యా అంటే నెక్స్ట్ క్వశ్చన్స్ రాకుండా మనం అదే అన్న హోంవర్క్ చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను మీరు సబ్మిట్ చేసినప్పుడు రెజ్యూమే నాకు క్వశ్చన్ వస్తుంది, ఓకే ఏ ఇయర్ కంప్లీట్ చేశారు, అది ఇన్కంప్లీట్ రెజ్యూమే. వెన్ యూ హ్యావ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ దాట్ నాకు ఈజీగా ఓకే చెక్ మార్క్స్ పడిపోతాయి. ఓకే ఇంత పర్సెంటేజ్ నాకు క్వాలిఫై అయ్యారు, ఇంత పర్సెంటేజ్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సెకండ్ క్వాలిఫై. సో ఆ చెక్ లిస్ట్ మాకు పడిపోతుంది అనమాట. సో ఎంత మీరు ఇన్ఫర్మేషన్ మీ రెజ్యూమేలో పెట్టగలరో అది పెట్టాలి. ఇట్ కుడ్ బి అ మైన్యూట్ థింగ్. మీరు ఏదన్నా ఫుట్బాల్ కాంపిటీషన్లో గెలిచి ఉండొచ్చు, లేకపోతే యూఆర్ గుడ్ ఎట్ సింగింగ్ అండ్ ఆల్. ఇట్ కెన్ డెఫినెట్లీ యాడ్ ఎ వాల్యూ, నాట్ ఎ మేజర్ బట్ అట్లీస్ట్ కొంచెమన్నా వాల్యూ అవుతుంది. లైక్ యూనో ఇఫ్ యూఆర్ ప్లేయింగ్, ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ ఏదో డాన్సింగో లేకపోతే సంథింగ్, ఇట్ విల్ షో హౌ గుడ్ ఎట్ ఐ యూ ఎట్ స్టేజ్ ఫియర్ లేకుండా మీరు మాట్లాడగలరు. ఇలాంటి పాయింట్స్ మేము గ్రాస్ప్ చేసుకుంటాం అనమాట. సో రెజ్యూమే బిల్డింగ్లో మీరు ½ ఆఫ్ ద వర్క్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, అన్ని ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్గా పెడితే ఇట్ విల్ బీ గుడ్. మీ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది మీరు షార్ట్ లిస్ట్ అయినట్టే. నా కమింగ్ టు ద ఇంటర్వ్యూ ప్రాసెస్. ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మీ హోంవర్క్ మీరు చేసినప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కంపెనీ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది, వాట్ ఈస్ ఇట్ బ్యాక్గ్రౌండ్, ఎప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళకి ఏం కావాలి, ఇది మనం తెలుసుకుంటే మనం ఈజీగా ప్రజెంటబుల్గా వాళ్ళకి ప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ తీసుకోండి, ఇప్పుడు మీకు ఏం కావాలి అనేది నేను ఒక హోంవర్క్ చేసుకొని ఓకే మీకు ఆ పాయింట్స్ ఇస్తే ఇట్ విల్ బీ ఈజీ అండ్ ఇట్ విల్ బీ కన్వేట్ టు ద ఆడియన్స్ వెరీ వెల్. సో ఆ హోంవర్క్ అనేది మనం యాజ్ అన్ ఫ్రెషర్ మనం చేసుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తిన గురించి నీట్గా ప్రిపేర్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం కంపెనీ గురించి కూడా తెలుసుకొని ఉండాలి. సో ఈ ప్రాసెస్లో మనం ఏంటంటే మనకి వాళ్ళకి ఏం కావాలి అని తెలిసినప్పుడు మనం ఈజీగా మాట్లాడతాం అన్నమాట. అది కాకుండా యూ షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు యునో ఫేస్ ద ఇంటర్వ్యూయర్. సో మిమ్మల్ని మీరు 1 డే ముందర ఒకసారి అద్దంలో చూసుకొని మాట్లాడుకొని బేసిక్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో, బేసిక్ అండి, హౌ అబౌట్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇలాంటి క్వశ్చన్స్. వెన్ యూ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్, ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో సింపుల్ వర్డ్స్ పెట్టి మిమ్మల్ని మీరు డిస్క్రైబ్ చేయగలిగితే ఇట్ విల్ బీ అనదర్ నెక్స్ట్ స్టెప్ మీరు ఇవాల్యుయేట్ అయినట్టు. అలా మీరు ఈజీగా ఇవాల్యుయేట్ అవుతూ వస్తారనమాట. దెన్ దే ఆర్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఎలాంటి ఇంటర్వ్యూస్ అవన్నీ స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అవన్నీ ఉంటాయి. సో ఇందాక మీరు అన్నట్టు ఏదైతే మిర్రర్ ప్రాక్టీస్ ఉంటుందో ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుందండి? డెఫినెట్గా ఐ మీన్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. మీ పోస్చర్స్ కానీ మీ ద వే ఆఫ్ టాకింగ్, మీరు పాజెస్ లేకుండా ఒక వీ బిలీవ్ ఇన్ ఐ కాంటాక్ట్ అంటారు కదా. సో ఐ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఇట్ విల్ బీ ఈజీ మనం వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్గా మనం పోర్ట్రే చేయగలం మనము అని చెప్పి అది ఈజీగా మనకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది, కాన్ఫిడెంట్ బూస్ట్ చేస్తుంది ఇండివిజువల్లో. సో యాక్చువల్లీ అంటే ఇంటర్వ్యూలో మెయిన్ ఫెయిల్ అవ్వటానికి రీజన్ ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం, 2 ప్రాక్టీస్ లేకపోవడం, జాబ్ డిస్క్రిప్షన్ గురించి క్లియర్గా తెలుసుకోకపోవటం, వీటి వల్ల ఎక్కువగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం అనేది జరగట్లేదు. సో చివరిగా మా ప్రేక్షకులకి ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే టాప్ 5 టిప్స్ ఏంటండి? వెల్ లైక్ నేను ఇందాక మాట్లాడినట్టు కంక్లూడ్ చేసానికి 1 నో అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నారో అది మీకే తెలుస్తుంది. మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి ఐడెంటిఫై చేసుకొని, స్ట్రెంగ్స్ ఇవాల్యుయేట్ చేసుకొని, వీక్నెసెస్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటాం అనేది
ఒక పాయింట్స్ మీరు రాసుకోండి. సెకండ్, ఎన్ని ఇంటర్వ్యూస్ వచ్చినా హెజిటేషన్ లేకుండా మీరు అటెండ్ అవుతే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక పర్సన్తో మాట్లాడినప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ మేబీ ఈ రోజు మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయకపోయచ్చేమో, బట్ అది మీకు ఒక ఎక్స్పీరియన్స్గా నెక్స్ట్ స్టెప్కి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అది. అండ్ సెకండ్ థింగ్, థర్డ్ థింగ్ ఐ వుడ్ సే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ నాట్ జస్ట్ టెక్నికల్, కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ దీస్ డేస్, బికాస్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే దే హ్యావ్ యుఎస్ క్లయింట్స్, యూకే క్లయింట్స్. సో ఈ కంపెనీ గురించి కూడా కాకుండా మనం ఎలా వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలము అనేది ఒక నేర్చుకొని ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పీకింగ్ అండ్ కమ్యూనికేషన్, రిటన్ అండ్ ఓరల్ బోత్. సో దీస్ ఆర్ ద టిప్స్ ఐ వుడ్ డెఫినెట్లీ గివ్. అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు. చాలా చక్కగా ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏవి ఓవర్కమ్ చేయాలి, ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అన్న విషయం అర్థమయ్యేలా చెప్పారండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్కారం. థ్యాంక్ యూ.